అల్లుడు గారు చెప్పండి. ఒకసారి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఒకసారి ఫోన్ చేసి కొనుక్కోరా. అయ్యో ఏమైంది బాబు, ఆడికి ఫోన్ చేయమంటున్నారు? మా ఇంటికి వచ్చాడు, వాడా కాదా అని. సరే చేసి అడుగుతానుండి బాబు. సరే. అతను ఫోన్ చేయమంటేనే నీకు ఫోన్ చేశాను రా. అవునా, సరే అమ్మా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటక్క బావకి ఎంత అనుమానం? వచ్చింది నేనా కాదా అని అమ్మకు ఫోన్ చేసి అడిగాడంట. సరే అక్క, నేను వెళ్తాను. అరే ఏదైనా తినేసి వెళ్ళరా. లేదక్క, ఈసారి వచ్చాక తింటాను, నువ్వు జాగ్రత్త అక్క. ఏమండి ఆగండి, ఎందుకండి మీకు ఇంత అనుమానం? చెప్పాను కదా వచ్చింది మా తమ్ముడని. మళ్ళీ మా పిన్నికి ఫోన్ చేసి అడగాల? వచ్చింది మీ తమ్ముడే కదా, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, అందుకే ఫోన్ చేసి అడిగాను. ఛీ, మీరు మారే ఇంకా. వదినా చెప్పలేదు వస్తున్నట్టు. నా తమ్ముడు తన ఆఫీస్లో నాకు జాబ్ చూశాడు, నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసాను. అయ్యో అవునా వదినా, సరే మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ దేనికి? ఒకరిదాన్నే ఉంటున్నానని వదిన్ని తోడుగా తీసుకొచ్చారు కదా. అంత లేదు, నా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇంటికి ఎవరు రాకుండా చూసుకుంటుందని దాన్ని తీసుకొచ్చాను. ఎవరికి ఇది డబ్బులు ఇస్తుంది? ఎవరై ఉంటాడు వాడు? ఏ జోస్నా, జోస్నా.